Good morning, children. Very good morning. Look at the board. Second EVS workbook page number 6767. చూడండి వర్క్బుక్ పేజ్ నెంబర్ 6767లో మనకి ఫిఫ్త్ క్వశ్చన్ ఉందమ్మా. 6767లో ఫిఫ్త్ క్వశ్చన్, లిస్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టైప్స్ ఆఫ్ హౌసెస్. మనకు ఆల్రెడీ టూ టైప్స్ ఆఫ్ హౌసెస్ పిక్చర్స్ ఉన్నాయి అక్కడ, కనిపిస్తున్నాయా? ఎస్, కుచ్చా హౌస్, పక్కా హౌస్. డిఫరెన్స్ అంటే ఏంటి, ఆ రెండింటి హౌసెస్కి ఏం తేడాలు ఉంటాయి అన్నది మనం రాయాలి. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఇది కుచ్చా హౌస్, KUTCHA హౌస్, HOUSE కుచ్చా హౌస్. ఓకే, నెక్స్ట్ దీంట్లో దిస్ హౌస్ ఫౌండ్ ఇన్ విలేజెస్. ఇవి ఎక్కడ కనిపిస్తాయి కుచ్చా హౌసెస్? మనకి పల్లెటూరులో కనిపిస్తాయి. సో ఫస్ట్ పాయింట్, these 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 houses 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 ARER these houses are found 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 INN found in villages VILLAGES villages. కుచ్చా హౌసెస్ మనకి పల్లెటూరులో కనిపిస్తాయి. నెక్స్ట్ పక్కా హౌస్, PUCCA పక్కా, HOUSE. ఈ పక్కా హౌసెస్ ఏంటి, పర్మనెంట్గా ఉంటాయి కాబట్టి దీస్ హౌసెస్ ఆర్ ఫౌండ్ ఇన్ సిటీస్. దీస్ హౌసెస్ ఆర్ ఫౌండ్ ఇన్ సిటీస్, టౌన్స్లో కనిపిస్తాయి అమ్మాయి. దీస్ హౌసెస్ ఆర్ THE ఫస్ట్ పాయింట్ THESE these houses 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 ARER found 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 IN cities CITIES cities. ఈ కుచ్చా హౌసెస్ ఏమను విలేజెస్లో కనిపిస్తాయి మనకి పల్లెటూరులో, పక్కా హౌసెస్ ఏమను సిటీస్లో కనిపిస్తాయి. అది ఫస్ట్ డిఫరెన్స్, తేడా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడమ్మా, దీస్ హౌసెస్ ఆర్ ఈ దేంతో తయారవుతాయంటాయి. ఫస్ట్ ఇవి ఎక్కడ కనిపిస్తాయో రాశాను. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ పాయింట్ రాయాలి. సెకండ్ పాయింట్, ఈ హౌసెస్ దేంతో తయారు చేస్తారు, ఈ హౌసెస్ ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు. సో సెకండ్ పాయింట్ ఏంటమ్మా, దీస్ THESE these houses 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 these houses ARER these houses are made అంటే తయారు చేయడం, MAD made OF made of mud MUD అంటే మట్టమ్మ మడ్. తర్వాత లీవ్స్ ఆకులు LEAVES లీవ్స్ ఆకులు. నెక్స్ట్ బ్యాంబో అంటే ఎదురు బద్దలు ఉంటాయి కదా, బ్యాంబో BAMBOO బ్యాంబో ఎక్సెట్రా. అంటే ఇంకా ఇవి ఈ హౌసెస్ విలేజెస్లో కనిపిస్తాయి మనకి. కుచ్చా హౌసెస్ కడతానికి ఏమేమి మెటీరియల్స్ ఉంటాయి, దీస్ హౌసెస్ ఆర్ మేడ్ ఆఫ్ మడ్ మట్టి, లీవ్స్ అంటే ఆకులు, అలాగే బ్యాంబో అంటే ఎదురు వాసాలు. మరి ఇక్కడ పక్కా హౌస్ వచ్చేసరికి మళ్ళీ దీంట్లో సెకండ్ పాయింట్, దీస్ హౌసెస్ THESE these houses HOUSES these houses ARER these houses are MADE made FROM made from bricks అంటే ఏంటమ్మా, ఇటుక రాడు, బ్రిక్స్ BRICKS బ్రిక్స్ కామా, వుడ్ అంటే చెక్క WOOD వుడ్ కామా, సిమెంట్ CEMENT సిమెంట్
అదే పక్క హౌస్ అయితే దీస్ హౌసెస్ ఆర్ మేడ్ ఫ్రమ్ బ్రిక్స్, వుడ్, సిమెంట్, ఐరన్ ఎక్సెట్రా. ఆ 2 హౌసెస్ డిఫరెన్సెస్ అయ్యి. ఓకేనమ్మా. నెక్స్ట్ పేజ్ నెంబర్ 6868. పేజ్ నెంబర్ 6868. ఓపెన్ చేసుకున్నామా. 6868 పేజ్లో ఏముంది? సిక్స్త్ క్వశ్చన్. వాట్ డూ యూ థింక్ ఈజ్ అన్ ఐడల్ హౌస్? టిక్ ద ఆప్షన్స్ దట్ కంట్రిబ్యూట్ ఇన్ మేకింగ్ అన్ ఐడల్ హౌస్. ఐడల్ హౌస్ అంటే ఏంటమ్మా? అన్నీ కరెక్ట్గా ఉండే హౌసెస్. కరెక్ట్గా ఉంటే కనుక రైట్ అని పెట్టాలి. సో చూడండి, ఫస్ట్ చూడండి, అందులో చూడండి. ఐ కీప్ మై క్లోత్స్ ఇన్ మై కబోర్డ్. క్లోత్స్ అంటే బట్టలు. ఇప్పుడు నీ డ్రెస్సెస్ ఉన్నాయి, అవి కబోర్డ్స్లోనే కదా పెడతాము. కరెక్టేనా అది? ఎస్, కబోర్డ్స్లో కదా పెడతాము. లేదంటే ఐరన్ షర్ట్ ఉంటే బీరువాలో అట్లా పెడతాము. సో అది రైట్. ఐ లీవ్ మై టాయ్స్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్టర్ ప్లేయింగ్. టాయ్స్ అంటే బొమ్మలు. ఆడుకున్న తర్వాత బొమ్మల్ని అలా నేల మీద వదిలేవచ్చా? అది రైటా రాంగా? వదిలేయకూడదు కదా. ఆడుకోగానే మళ్ళీ ఎక్కడ తీస్తారో మళ్ళీ అక్కడ మీరు పెట్టేసుకోవాలి. కానీ అక్కడ వదిలేయవచ్చు అని అంటున్నారు. సో అదేమవుతుంది మనకి? రాంగ్. ఐ త్రో వేస్ట్ పేపర్ అండ్ ర్యాపర్స్ ఇంటూ ద డస్ట్బిన్. అంతే కదా. చెత్త, ర్యాపర్స్ అండ్ పేపర్లో అవన్నీ మనం ఎక్కడ వేస్తాము? డస్ట్బిన్లోనే కదా వేసేది. సో డస్ట్బిన్లోనే వేస్తాము. ఆ స్టేట్మెంట్ రైట్. నెక్స్ట్ డి చూడమ్మా. ఐ హెల్ప్ ఇన్ డస్టింగ్ ద హౌస్. అంటే దుమ్ము అది దులుపుతున్నప్పుడు నువ్వు హెల్ప్ చేస్తూ ఉంటావు మీ పేరెంట్స్కి. చేస్తారా మీరు? అలా చేస్తేనే మీరు గుడ్ చిల్డ్రన్ అవుతారు. సో మీరు చేస్తారు కాబట్టి రైట్. నెక్స్ట్ ఈ చూడండమ్మా. ఐ హ్యావ్ బ్రోకెన్ డ్రైనేజ్ పైప్ ఇన్ మై టాయిలెట్. మనం డ్రైనేజ్కి పైప్ వేస్తాం కదా, అది బ్రోకెన్ అంట. ఐ హ్యావ్ ఏ బ్రోకెన్ డ్రైనేజ్కి బ్రోకెన్ ఇరిగిపోయినాయి, పగిలిపోయినాయి వేసుకుంటామా? వేసుకోం కదా. అలా వేసుకున్నాం అనుకోండి, ఆ వేస్ట్ వాటర్ అంతా బయటకు వచ్చేసి స్మెల్ వచ్చేసి మనకి డిసీజెస్, రోగాలు అవి వచ్చేస్తాయి. సో అది రాంగ్. ఈ ఏంటమ్మా? రాంగ్. రాంగ్. ఒక మంచి హౌస్గా ఉండాలి అంటే కనుక ఏమేమి కరెక్ట్గా ఉండాలి కనిపిస్తుందా? ఫస్ట్ వన్ రైట్. ఐ కీప్ మై క్లోత్స్ ఇన్ మై కబోర్డ్. బట్టలు అయ్యి కబోర్డ్లో పెట్టుకుంటారు, అది రైటే. ఐ లీవ్ మై టాయ్స్. ఆడుకోగానే బొమ్మలు అయ్యి నేల మీద వదిలేస్తారా? వదిలితే అది రాంగ్. సో నెక్స్ట్ వన్ ఐ త్రో వేస్ట్ పేపర్. అండ్ మన డస్ట్బిన్లోనే కదా వేసేది, అందులోనే వేస్తాం కాబట్టి రైట్. ఐ హెల్ప్ ఇన్ డస్టింగ్ ద హౌస్. దుమ్ము దులుపుతున్నప్పుడు నువ్వు హెల్ప్ చేస్తావంట, ఇల్లు దుమ్ము దులుపుతున్నప్పుడు చేస్తారా? సో రైట్. నెక్స్ట్ ఐ హ్యావ్ బ్రోకెన్ డ్రైనేజ్ పైప్. పగిలిపోయిన ఇరిగిపోయిన వేసుకోం కదా, ఓకే రాంగ్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7. yes. 7th క్వశ్చన్ చూడమ్మా. ఇగ్లూ స్పెషల్ హౌసెస్ అయ్యి. ఇగ్లూ, క్యారవాన్, టెంట్ అండ్ హౌస్ బోట్ ఆర్ సమ్ ఆఫ్ ది స్పెషల్ హౌసెస్. వీ నో అన్ని తెలుసు కదా. డ్రా ఏ స్కెచ్ ఆఫ్ ఏ స్పెషల్ హౌస్ యూ వుడ్ లైక్ టు లివ్ ఇన్. ఏదన్నా ఆ 4 హౌసెస్లో మీకు నచ్చిన హౌస్ని డ్రా చేయండి. ఆ ప్లేస్లో డ్రా చేసుకొని ఎందుకు ఆ హౌస్ అంటే నీకు ఇష్టం, ఎందుకు నీకు హౌస్ అంటే ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చారు కదా మీకు బాక్స్, ఇట్లా బాక్స్ ఇచ్చారు కదా, ఇగ్లూ డ్రా చేద్దాం.
ఇలా డూమ్ షేప్లో ఉంటుంది కదా, ఇగ్లూ డ్రా చేద్దాం. సో ఇగ్లూ డ్రా చేయండి, లేదంటే మీకు పిక్చర్ ఎక్కడైనా దొరికితే కట్ చేసి ఈ ప్లేస్లో అతికించండి. సో ఇదేంటి మనకి, ఇదే హౌస్ ఇగ్లూ. హౌస్ ఏంటిది? ఇగ్లూ. IGLOO ఇగ్లూ. ఇగ్లూ డ్రా చేయాలి ఫస్ట్. 4 హౌసెస్లో ఏదన్నా తీసుకోవచ్చు. ఇగ్లూ డ్రా చేసి ఇగ్లూ అని రాయాలి. ఎందుకు అదంటే నీకు ఇష్టం? ఎందుకు ఇగ్లూ అంటే ఇష్టం? అది స్పెషల్ హౌస్, స్నో అంటే మంచుతోని ఆటలతోని కప్పబడి ఉంటుంది, మంచి ఏరియాలో ఉంటుంది. ఇలా రాసిన తర్వాత దాని కింద మ్యాటర్ రాయాలి. ఎందుకు ఇష్టమో రీజన్ రాయాలి. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఇట్ ఈజ్ మేడ్ MAD దేంతో తయారవుతుంది ఇప్పుడు? ఇట్ ఈస్ మేడ్ UPOF మేడప్ ఆఫ్ దేంతో తయారవుద్దమ్మా? ఐస్, మంచు, ఐస్తో. ICE ఐస్, A and D అండ్ ఐస్ అండ్ స్నో, SNOW స్నో. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఐస్ అండ్ స్నో. దాంతో ఇగ్లూ తయారవుతుంది. సో ఐ లైక్ SO, సో ఐ లైక్ I like it వెరీ మచ్. అందుకే ఐల్ అంటే నాకు చాలా ఇష్టం. MUCH వెరీ మచ్. ఇక్కడ మీకు ఈ బాక్స్లో నేను ఇగ్లూ డ్రా చేశాను. 4 హౌసెస్లో ఏదన్నా మన ఇష్టం వచ్చింది డ్రా చేసుకోవచ్చు. అదే ఎందుకు ఇష్టమో దానికి రీజన్ రాయాలి. నేను ఇగ్లూ డ్రా చేశాను. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఐస్ అండ్ స్నో, సో ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఓకేనమ్మా. నెక్స్ట్ 7 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మనం డిస్కస్ చేసుకున్నాము. టుడే క్లాస్ కంప్లీట్ అయిపోయింది. మీరు స్పెల్లింగ్స్ బాగా నేర్చుకోవాలి. ఓకేనా? ప్రతిదీ రీడ్ చేస్తా రాయాలి. థ్యాంక్ యూ అమ్మా.